చాలా చిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అనేక సందేహాలు వస్తాయి. ఈ సందేహాలు అందరికీ వచ్చేవి కాదు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి. ఎలాగంటే ఇల్లు తనే చిమ్ముకునేటటువంటి ఇల్లాలు గనక ఉన్నట్టయితే ఈ సందేహం సూర్యోదయానికి ముందా తర్వాత అని. ఇల్లు చిమ్మడానికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ప్రశ్నే రాదు కదండి. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చిమ్మించుకుంటాం. ఈ రోజుల్లో ఆ మాట అనొచ్చో అనకూడదు, ప్రతిదీ తప్పు పట్టుకుంటున్నారు. కానీ తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తుంది. ఇంటి పని చేయడానికి ఎవరో ఒక మనిషిని పెట్టుకుంటాం కదండి. ఆవిడని పని మనిషి అంటాం, అనొచ్చో అనకూడదు తెలియదు. ఇంటి పని చేసే మనిషి ఆవిడ కావచ్చు, ఆయన కావచ్చు, కొంతమంది మగవాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చేయించుకుంటున్నాం. కానీ వాళ్ళు సూర్యోదయానికి ముందు రా అంటే వాళ్ళు 10 ఇళ్లల్లో చేస్తే 10 ఇళ్ళకి సూర్యోదయానికి ముందు ఎక్కడెడతారు? మరి తెల్లారుదామని 4ంటికి 3ంటికి రాలేరు కదా, వాళ్ళు పడుకోవాలి కదా. సూర్యోదయానికి దీపం పెట్టుకునేటటువంటి సద్గుణం సదాలోచన ఉన్నటువంటి ఇళ్లల్లో వంటిల్లు, దేవుడి గది, లేదా వంటిల్లు కాకపోయినా దేవుడి గది ప్రత్యేకంగా ఉంటే దేవుడి గది, వంటింట్లోనే దేవుడు ఉంటే దేవుడు ఉన్నటువంటి ప్రాంతం వంటిల్లు శుభ్రం చేసుకుని గుమ్మంలో ముగ్గేసుకుని దీపం పెట్టుకోండి. మిగిలిన ఇల్లంతా చేసి చెయ్యాలి అంటే తెల్లారదానం 3ంటికో 4ంటికో లేవాల్సి ఉంటుంది మనం చేసుకునేటట్టయితే. బయట వాళ్ళు చేసేటైతే మనం అన్ని సమయాలకి రమ్మని అనలేము, వచ్చినప్పుడు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇటువంటి సందేహాలు పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీలుంటుంది. ఆ వీలును బట్టి చేసుకోవాలి. దేవుడి గది, గుమ్మం ఈ 2 మాత్రం వీలైనంత వరకు సూర్యోదయానికన్నా ముందు శుభ్రం చేసుకుని స్నానం చేసి దీపం పెట్టుకోవడం శ్రేయస్కరం. మళ్ళీ ఇక్కడ సందేహం, దేవుడి గది శుభ్రం చేశాక స్నానం చేస్తామా? కాదండి. గుమ్మంలో ముగ్గేసుకుని స్నానం చేసి వచ్చి అప్పుడు దేవుడి గది శుభ్రం చేసుకోవాలి. దేవుడి గదిలో ఉండేది, దేవుడి దగ్గర ఉండేది నిర్మాల్యం అంటారు, పవిత్రమైంది, తల మీద ధరించేది. దాన్ని తీసిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. గనక పాచి బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్ళలేం గనక, దేవుడి గదిలో రాత్రి పడుకున్నటువంటి బట్టలతో ప్రవేశించం గనక స్నానం చేసి దేవుడి గది శుభ్రం చేసుకోండి. గుమ్మం అంతకన్నా ముందు చేసుకోండి.